లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగించారు. మే 14 వరకు పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పిచ్చింది. కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియటంతో దర్యాప్తు సంస్థల అధికారులు కోర్టు ముందు హాజరుపరిచారు. ఎమ్మెల్సీ కవిత రౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరయ్యారు. కస్టడీ పొడిగించాలని సిబిఐ, ఈడీ కోరగా రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించింది. వారం రోజుల్లో ఛార్జిషీట్ దాఖలు చేస్తామని ఈడీ తెలిపింది. మరోవైపు కోర్టు లాకప్లో కవితని కుటుంబ సభ్యులు కలిసేందుకు జడ్జి అనుమతించారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి లైవ్ లో అందిస్తారు. గోపి, ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ సిబిఐ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో కవితని ఈరోజు కోర్టులో హాజరుపరిచారు. అలాగే ఈడీ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీని వారం రోజుల పాటు పొడిగించడం జరిగింది. మే 14 వరకు కవిత జ్యుడిషియల్ కస్టడీని పొడిగించడం జరిగింది. కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని, ఈ సమయంలో కవిత బయటకు రావడం కన్నా జైల్లోనే ఉంచాలి అని చెప్పి ఈడీ తరపు న్యాయవాది కోర్టుకు వివరించడం జరిగింది. అలాగే వారం రోజుల్లోగా కంప్లైంట్ కూడా ఫైల్ చేయబోతున్నట్లుగా, ఛార్జ్షీట్ ఫైల్ చేయబోతున్నట్లుగా కూడా ఇటు కోర్టుకు తెలియపరచడం జరిగింది. దీంతో ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో కవిత పాత్ర ఏంటి, కవిత ఎటువంటి నేరాలకు పాల్పడ్డారు, అలాగే ఏ విధంగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అన్ని అంశాలను కూడా ఛార్జ్షీట్ లో డీటెయిల్ గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇది ఇంట్రీమ్ ఛార్జ్షీట్ గా భావించాల్సి ఉంటుంది. మళ్ళీ మరొక ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేస్తామని చెప్పి దర్యాప్తు సంస్థకు సంబంధించిన అధికారులు మనకు చెప్తున్నారు. అలాగే ఈ కేసులో ముఖ్యంగా మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి కవిత సౌత్ గ్రూప్ లో ఆమె పాత్ర ఏంటి, 100 కోట్ల ముడుపుల్ని ఏ విధంగా సమకూర్చారు, ఏ విధంగా ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి చేరవేశారు, వీటన్ని అంశాలను కూడా ఛార్జ్ షీట్ లో ప్రస్తావించబోతున్నారు. కేసు దర్యాప్తు పురోగతి ఎక్కడి వరకు వచ్చింది, ఎటువంటి ఆధారాలను ఇప్పటివరకు దర్యాప్తు సంస్థ సేకరించింది, వీటన్నిటినీ కూడా ఈ ఛార్జ్ షీట్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మెన్షన్ చేయబోతోంది. మరోవైపు సిబిఐ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీకి సంబంధించిన అంశం పైన మరి కాసేపట్లో విచారణ జరగబోతోంది. సిబిఐ తరపు న్యాయవాది కోర్టుకి హాజరు కావాల్సి ఉన్న నేపథ్యంలో మరి కాసేపట్లో సిబిఐ కేసులో కూడా కవిత జ్యుడిషియల్ కస్టడీని ఎక్స్టెండ్ చేయాలని చెప్పి కోరుతుంది సిబిఐ. సో అది వారం రోజుల లేక 14 రోజుల అనేది మరి కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని 14 రోజుల పాటు పొడిగించడం జరిగింది. మే 20 వరకు కూడా జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులను వెలువరించడం జరిగింది. సో కవిత కేసుకు సంబంధించి మాత్రం కొన్ని కీలక విషయాలు వెలుగులోకి రాబోతున్నాయి. మరో వారం రోజుల్లో తెలంగాణలో లోక్సభ ఎలక్షన్స్ ముగిసే నాటికి ఈ ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. వారం రోజుల్లో అంటే మే 14 లోపే ఈ ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. కవిత ఏ విధంగా ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఇప్పటి వరకు రిమాండ్ రిపోర్ట్స్ లో పేర్కొన్న అంశాలతో పాటుగా కవితకు సంబంధించి ఇంకా ఈ మార్చి 15 ఆవిడ అరెస్ట్ అయ్యారు మనీ లాండరింగ్ కేసులో. సో సుమారు 2 నెలల కాలం పూర్తి కావస్తుంది కాబట్టి సో ఈ 2 నెలల కాలంలో ఈడీ ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేసింది, ఎటువంటి కొత్త విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది, వీటన్నిటి విషయాలను కూడా ఛార్జ్ షీట్ లో ప్రస్తావించడం జరుగుతుంది. ఒక వ్యక్తి అరెస్ట్ అయిన 90 రోజుల్లోపు ఆ కేసుకు సంబంధించిన ఛార్జ్ షీట్ ఆయన పైన ఫైల్ చేయాల్సి ఉంటుంది, లేదంటే అతన్ని జైలు నుంచి విడుదల చేసే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఛార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత కూడా కవితకు బెయిల్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఛార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత చాలా మంది నిందితులకి బెయిల్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి సో ఛార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత ఉన్నత స్థాయి కోర్టులో బెయిల్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే ఛార్జ్ షీట్ ఫైల్ అయింది కాబట్టి ఇంకా ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి ఇంకా ఏమైనా అవకాశం ఉంటే తదుపరి దర్యాప్తు సంస్థలు దర్యాప్తుకు సహకరించాలి, అలాగే కావాల్సినప్పుడు విచారణకు రావాలి అని చెప్పి ఆదేశించే అవకాశం ఉంటుంది. సో ఫర్దర్ గా ఛార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత కవితకు ఈ కేసులో కొంత ఊరట లభించే అవకాశం కనిపిస్తోంది. సో అయితే ఛార్జ్ షీట్ లో మెన్షన్ చేసే అంశాల ఆధారంగా కూడా కవిత పైన ఎటువంటి తదుపరి చర్యలు ఉండబోతున్నాయి, నెక్స్ట్ ఈ కేసుకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది కాబట్టి ఇంకా సుదీర్ఘకాలం జైల్లో ఉండాల్సి వస్తే కవితకు బెయిల్ ఇవ్వాలని చెప్పి కవిత తరపు న్యాయవాదులు పైకోర్టులను ఆశ్రయించే అవకాశం ఉంది. ఇప్పటికే ట్రయల్ కోర్టులో బెయిల్ తిరస్కరించారు కాబట్టి సో నెక్స్ట్ హైకోర్టుని ఆశ్రయించే యోచనలో కవిత తరపు న్యాయవాదులు ఉన్నారు. అండ్ ఛార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత ఇంకా ఈ కేసులో కవిత పాత్ర ఏంటి అన్న అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.